దివస్ కార్యక్రమంలో భాగంగా హనుమకొండ జిల్లా భారత రాష్ట్ర సమితి పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్ భాస్కర్ ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన ఉచిత కంటి వైద్య శిబిరంలో పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు. వైద్యులు కంటి పరీక్షలు నిర్వహించి ఉచిత మందులు, కంటి అద్దాలను 150 మందికి పంపిణీ చేశారు. మనమే చేస్తే పబ్లిక్ ఉండాలి కదా. లేడీ మీరు రాండమ్మా, ఊరికే మన కార్యకర్తలు కాదు కనుక అటు అయినాక చెక్ చేసుకో. ఆగు ఒక్క నిమిషం, ఓకేనా? ఫోటో స్టార్ట్. ఓకేనా? 60 ఏళ్ళ తెలంగాణ ప్రజల కళ సాకారమయ్యేదానికి త్యాగాల పునాది పైన టీఆర్ఎస్ పార్టీ స్థాపించడమే కాకుండా గాంధీ మార్గంలో ఆమరణ దీక్షకు పూనుకున్నటువంటి రోజు నవంబర్ 29, 2009. నవంబర్ 29 నుంచి 11 రోజుల పాటు తెలంగాణ జాతినంతా కూడా ఏకం చేసి ఉద్యమం పెద్ద ఎత్తున ఉవ్వెత్తున ఎగిసిపడినటువంటి సందర్భంలో మరి ఆనాటి కేంద్ర ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం దిగొచ్చి మరి డిసెంబర్ 9న మరి తెలంగాణ ప్రకటన చేయడం జరిగింది. నవంబర్ 29న దీక్షా దివస్ పేరిటతోని, డిసెంబర్ 9న విజయ్ దివస్ పేరిటతోని మరి కొన్నేళ్ల నుంచి కూడా మరి కేసీఆర్ గారు చేసినటువంటి త్యాగానికి, కేసీఆర్ సాధించిన తెలంగాణ ఉద్యమ ప్రస్థానాన్ని మరి ఈ తరం వారికి, రాబోయే తరం వారికి తెలియజేయాలనే ఉద్దేశంతో అనేక కార్యక్రమాలు హన్మకొండ జిల్లా పార్టీ కార్యక్రమం ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది. అందులో మరి దీక్షా దివస్ సందర్భంగా మరి నవంబర్ 29న తెలంగాణ వాదులు మరి దీక్ష చేయడమే కాకుండా ఆనాటి ఉద్యమ సమయంలో సబండ వర్గాలందరూ కూడా ఇటు ఎన్జిఓస్ కానీ, ఉద్యోగులు, నిరుద్యోగులు, అడ్వకేట్స్, అదే న్యాయవాదులతో పాటు డాక్టర్లు, మరి తెలంగాణ కోసం తెలంగాణ జర్నలిస్ట్ అని చెప్పి మరి ఈ తీరుగా అనేక వర్గాల ప్రజలందరూ కూడా వస్తున్న సందర్భంలో తిరిగి వాళ్ళందరినీ కూడా ఉద్యమ స్ఫూర్తి వైపు నడిపించాలి, ఆనాటి కేసీఆర్ గారి త్యాగాలు రాబోయే తరాలకు తెలియజేయాలని చెప్పి అన్ని వర్గాల ప్రజలకు అనేక కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. అయితే 2 ఏళ్ల నుంచి మరి మోసపూరిత వాగ్దానాలతోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మభ్యపెట్టి, అన్ని వర్గాలను మభ్యపెట్టి ఈరోజు 2 సంవత్సరాల నుంచి ఒక ప్రజాపాలన అని చెప్పి ప్రజా వ్యతిరేక పాలన, కక్షపూరిత పాలన, బురదజల్లే పాలన చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వానికి మరి బుద్ధి చెప్పేదానికి అనేక మరి వర్గాలందరూ కూడా మరి ప్రజా వ్యతిరేక పాలనకు మరి ఉద్యమానికి సిద్ధమైనటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఆనాటి 10 ఏళ్ల కేసీఆర్ గారి పాలనలో అన్ని వర్గాలకు అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమం చేస్తున్నారు. అనేక వర్గాలకు ముఖ్యంగా కంటి చూపు కోల్పోయిన వాళ్ళందరూ కూడా కేసీఆర్ కంటి వెలుగు అని చెప్పి ఒక కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ 2 ఏళ్ల నుంచి కంటి వెలుగు లేదు, మొత్తం అన్ని వర్గాలు కూడా అంధకారంలో అయినారు. కాబట్టి ముఖ్యంగా మరి నియోజకవర్గంలో ఉన్నటువంటి మరి కంటి చూపు కనుమరుగైనటువంటి వాళ్ళందరికీ కూడా కేసీఆర్ కంటి వెలుగు అని చెప్పి ఈరోజు ఈ దీక్షా దివస్ సందర్భంగా ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఆ తీరుగా పుట్టినటువంటి పిల్లలకు కూడా కేసీఆర్ కిట్లు కూడా ఇవ్వడం జరిగింది. ఈ తీరుగా ఆ సంక్షేమ పథకాలను మా పార్టీ తరఫున నిర్వహించడం జరుగుతుంది. రేపు విజయ్ దివస్ సందర్భంగా మరి హన్మకొండలో ఉన్నటువంటి అంబేద్కర్ గారికి పూలదండలు వేసి అక్కడి నుంచి జయశంకర్ గారి ఉద్యానవనంకు వచ్చి వారికి కూడా పూలదండలు వేసి పెద్ద ఎత్తున భారీ బహిరంగ సభ నిర్వహించబోతున్నాం. దీనికి కవి, గాయకుడు, ఎమ్మెల్సీ దేశపతి గారు రాబోతున్నారు. అందుకే పెద్ద ఎత్తున రేపు చివరి రోజు విజయ్ దివస్ కార్యక్రమాన్ని మా తెలంగాణ వాదులు, టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున హాజరు కావాలని కోరుకుంటూ మరి ఇటువంటి కార్యక్రమం అధికారం ఉన్నా లేకున్నా మా పార్టీ ప్రజల మధ్యన ఉంటుంది. మరి మొన్న వరదలు వచ్చినప్పుడు కూడా మా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఈ జిల్లా కార్యాలయంలో
10,000 మందికి అన్నాలు ఉండి స్వచ్ఛందంగా మరి వారికి అందియడం జరిగింది. అదేవిధంగా అనేక మంది అన్యాయానికి గురైతే మా బీఆర్ఎస్ పార్టీ లీగల్ సెల్ కూడా వారికి అండగా ఉండడం జరిగింది. అంటే ఈ తీరుగా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాలన్నీ కూడా జనతా గ్యారేజ్ లాగా పనిచేస్తుంది. అందులో మేము కూడా మరి ఎవరికి ఏ సమస్య వచ్చినా కూడా ఈ నగరంలో ఏ సమస్య వచ్చినా కూడా మరి బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందన్నటువంటి విషయాన్ని సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ 11 రోజుల పాటు కార్యక్రమాలను విజయవంతం చేసినటువంటి ప్రతి ఒక్కరు కూడా పేరు పైన